2021 నుంచి 26 వరకు ప్రజలు ఏ రకంగా నాకు ఒక అవకాశం ఇచ్చి కార్పొరేటర్గా ఎన్నికల్లో నన్ను గెలిపించారో వాళ్ళకి కృతజ్ఞతగా వాళ్ళకి డివిజన్ యొక్క అభివృద్ధిని అయిపోయి పరిమిత కాలంలో వాళ్ళకి అందజేయడం అనేది జరిగింది. నాకు అప్పుడు ఈ రాజకీయాల్లోకి తీసుకొని వచ్చిన జలీల్ గారు కానీ ఎంపీ అప్పుడు కేసినేని నాని గారికి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఆ యొక్క సపోర్ట్ని ఇప్పుడు కూడా మాకు కొనసాగిస్తున్న మా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి, కేసినేని చిన్ని గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అప్పుడు 15 సంవత్సరాల వరకు కూడా అక్కడ టీడీపీ జెండా ఎగరిన ఒక ప్రదేశంలోకి యూత్లోంచి తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టడం, రాజకీయ అవగాహన లేని వ్యక్తిని అవకాశం ఇచ్చి అక్కడ నిలబెట్టడం అనేది చేయడం జరిగింది. దాన్ని ఉపయోగించుకొని ప్రజలకు ఏ రకంగా అయితే సేవ చేయాలి, ప్రజలకి అప్పటి వరకు నాన్నగారు చేసిన అభివృద్ధి, ఒక అఫీషియల్ పదవి లేకుండా చేసిన అభివృద్ధిని అఫీషియల్ పదవిలో ఉండి నేను కొనసాగించడం జరిగింది. దానికి అవకాశం ఇచ్చిన ప్రజలకే కానివ్వండి, దానికి తోడ్పడిన కార్పొరేషన్ సిబ్బందులకి, కమిషనర్ గారికి కానివ్వండి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అనేక ఇబ్బందులు అనేవి వస్తాయి అపోజిషన్ పార్టీలో ఉండి గెలిచినందుకు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది. అప్పుడు అందరికి కూడా తెలిసిందే టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళడం అనేది జరిగింది. ఎందుకంటే కొంతమంది కార్పొరేటర్లు ముందుగా చెప్పుకున్నారు వాళ్ళ పడ్డ ఇబ్బందులు ఎలా ఉన్నాయి ఏంటో అని చెప్పేసి. సీనియర్స్ ఉన్న టైంలోనే అంత ఇబ్బందిని చేసి ఉన్నారు. కాకపోతే ఇంకా మేము డివిజన్ యొక్క అభివృద్ధిని పెట్టుకున్నాం. ఎందుకంటే అది కొండ ప్రాంతం, అంతేకాకుండా బుడమేరు ఉన్న ప్రాంతం కాబట్టి ప్రజలకు ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్ చూపించకుండా ఉంటే మనం గెలిచినా సరే ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో మన దగ్గర నుంచి అభివృద్ధి వాళ్ళకి అందించలేము అన్న ఒక కారణంతో మాత్రమే అది పార్టీ అనేది మారడం జరిగింది. పార్టీ మారినా సరే ప్రజలకి ఏ రకంగా అందిస్తామన్నామో డివిజన్లో 100% అభివృద్ధిని అనేది చేయడం జరిగింది. ఈరోజు మనం చూసుకుంటే చిన్న వర్షంపాటి ఉన్నా సరే మునిగిపోయే రోటరీ నగర్ కానివ్వండి, అక్కడ సితారా కబేళా ఏరియాలే కానివ్వండి, ఈరోజు చూస్తే ఎంత పెద్ద వర్షమైనా సరే మొన్న బుడమేరును తట్టుకొని నుంచుంది అంటే కారణం మేము వచ్చిన వెంటనే తీసుకున్న కొన్ని మెజర్స్. అవి వచ్చిన వెంటనే కాల పరిమితిలోనే మేము అవి కొన్ని ఏమేమి అభివృద్ధి పనులు చేస్తే రేపు ఫ్యూచర్లో ఒక సమస్యని ఎదుర్కోవడానికి డివిజన్ నుంచుంటుంది అని చెప్పి అలాంటివన్నీ కూడా ముందుగా డిసైడ్ అయ్యి అవన్నీ కూడా పనులు గెలిచిన వెంటనే మొదలు పెట్టడం జరిగింది. అందువలన చాలా వరకు డివిజన్ అనేది బుడమేరు సమస్య ఆ టైంలో కూడా తట్టుకొని నుంచుంది. అంటే ప్రజలకి మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము వినియోగించుకొని తక్షణమే మేము తీసుకున్న కొన్ని డెసిషన్స్, దానికి తోడ్పడిన కార్పొరేషన్ అధికారులు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, అప్పుడు అంతేకాకుండా మాకు అప్పుడు సాయంగా ఉన్న మన గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్, మా అదృష్టం కొద్ది మా గవర్నమెంట్ అనేది ఆ టైంలో ఉంది. అప్పుడు తక్షణమే సీఎం గారు కానివ్వండి, ఎమ్మెల్యేస్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వెంటనే తీసుకోవాల్సిన చర్యలు తీసుకొని మాకు తోడుగా నుంచొని ఆ టైంలో మాకు వెన్నంటి ఉండి సపోర్ట్ చేస్తున్నారు. సో ఇదన్నీ కూడా గుర్తించి ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు సమస్యలు ఉన్నా సరే వాళ్ళు వెన్నంటే ఉంటామని, కాలపరిమితి అయిపోయినా సరే మేము వాళ్ళకి సమస్య అన్నప్పుడు వాళ్ళు అందుబాటులో ఉండి దాన్ని తీర్చడానికి ట్రై చేస్తూ ఉంటామని చెప్పేసి తెలుపుకుంటూ మాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇవన్నీ కూడా డివిజన్ల ప్రోగ్రామ్స్, ప్రతి ఒక్క రోడ్డు, సీసీ రోడ్స్, బీటీ రోడ్స్, డ్రైనేజ్ డెవలప్మెంట్, వాటర్ కనెక్షన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, ఆఖరికి ఉన్న కొండ ప్రాంతంలో 15 సంవత్సరాల నుంచి ఒక్క పని మొదలవ్వంది కూడా దాదాపు 90% వర్క్లు అనేది పూర్తి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తించి వాళ్ళు మమ్మల్ని చేసిన ఈ సేవను గుర్తిస్తారని చెప్పి కోరుకుంటూ మీడియా మిత్రుల ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.